6 నుంచి 8 ఎంపీ సీట్లు ఇవ్వడానికి 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు రెడీ అయిపోయారు సార్. నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత స్కోప్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం పార్టీ అన్ని ఎంపీ సీట్లు 6 నుంచి 8 ఎంపీ సీట్లు 25 వరకు అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇస్తుందా ఇవ్వదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలుతుంది. స్పెక్యులేషన్ అవసరం లేదు. అంత బలం ఉందా? కానీ బలమైతే లేదు. అందులో ఏ బలం ఉందని బీజేపీతో కలుస్తున్నారు చెప్పండి. ఇప్పుడు అసలు బీజేపీ వల్ల ఏ బలం కలిసి వస్తుంది అని టీడీపీ కలుస్తుంది. సో అది బలము అనేది బలాబలాలు అనేది ప్రాతిపదికే కాదు. బలాబలాలే ప్రాతిపదిక అయితే బీజేపీ వల్ల టీడీపీకి ఏమంటే మైనసే, ప్లస్ ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఓటింగ్ 1%. అందులో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. ఎందుకంటే టీడీపీ జనసేనల మధ్య జరిగినంత ఓట్ల బదిలీ బీజేపీ టు టీడీపీ మధ్య జరగకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ జనసేన మధ్యేమో కొంతకాలంగా బిల్డప్ ఉంది. అంటే జగన్ వ్యతిరేక పోరాటంలో కలవడం కానీ పరస్పరం సహకరించుకోవడం కానీ ఉంది కనుక పార్టీ ఓటర్లు శ్రేణులు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు అసలు టీడీపీ ఓటు బీజేపీకి ఎంత బదిలీ అవుతుంది, బీజేపీ ఓటు టీడీపీకి ఎంత బదిలీ అవుతుంది అనేదే ప్రశ్నార్థకం. ఉన్నది 1% ఓటు. 2019లో వచ్చింది 1% లెస్. అది ఇప్పుడు ఏం పెరిగిన వాతావరణం ఏమీ లేదు. ఏమైనా ఉంటే మైనస్ అవుతుంది. ఎందుకంటే బీజేపీని సాంప్రదాయంగా వ్యతిరేకించే ఓటర్లు ఇప్పుడు బలంగా జగన్ వెనకాల ర్యాలీ అవుతారు. సో అందువల్ల బీజేపీతో మైనస్ ఎక్కువ ప్లస్ తక్కువ. మరి బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు? అందువల్ల ఈ కలయికకే బలం ప్రాతిపదిక కాదు. ఇక ఎన్ని సీట్లు ఇస్తారన్న దానికి బలం ప్రాతిపదికగా ఉంటుందా? సో సాధారణ ఎలక్టోరల్ అలయన్స్లోమో బలం ఆధారంగా పొత్తులు ఉంటాయి, బలం ఆధారంగా సీట్ల సంఖ్య కేటాయింపు ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీతో కలవడంలో బలంతో సంబంధమే లేదు. అందువల్ల పొత్తుకు బలం కారణం కాదు, భయం కారణం. అలాంటప్పుడు ఇక సీట్లు ఎన్ని ఇస్తారంటే ఎన్నైనా ఇస్తారేమో బీజేపీ అడిగితే. ఇప్పుడు బీజేపీకి డిస్ప్రపోర్షనేట్గా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలం కన్నా చాలా ఎక్కువ సీట్లు అయితే లభిస్తాయి, అందులో అనుమానం లేదు. ఆ సంఖ్య మనకు తెలియదు. కానీ సో నిజంగానే ఇప్పుడు మీరు పత్రికల్లో ఇవాళ వచ్చిన సంఖ్య వస్తే 6 నుంచి 8 ఎంపీ సీట్లు అంటే 1/3 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు అంటే మామూలు విషయం కాదు. అదే జరిగితే సో అందువల్ల నియర్లీ 1/7 అంటే దాదాపు 15% ఎమ్మెల్యే సీట్లు. జనసేనకి 20 సీట్లు ఇస్తారా లేదా అనే ప్రశ్న. జనసేనకి 20-25 సీట్లు ఇస్తారా ఎమ్మెల్యేల చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీకి కనుక ఆ మేరకు సీట్లు ఇస్తే అది నిజంగానే శరణు ఇందులో అనుమానం ఏముంది? అది శరణునా కాదా అనేది ఇంకా 4 రోజులు తేలిపోతుంది కదా. సో బీజేపీతో కలవడమే టీడీపీ బలహీనతను రిఫ్లెక్ట్ చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ బలం కన్నా టీడీపీ బలహీనత రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక సీట్ల విషయంలో కూడా ఆ బలహీనత ఉండకుండా ఉంటుందా? ఎందుకంటే అసలు అవసరం లేకుండా బీజేపీతో పొత్తుకు రెడీ అవుతుంటే బీజేపీ దాన్ని ఉపయోగించుకోదా? నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలి కదా, నేను ఇంటికి రాలే కదా. సో అందువల్ల బీజేపీ దగ్గరికి టీడీపీ వెళ్ళిందా, టీడీపీ దగ్గరికి బీజేపీ వెళ్ళిందా? క్లియర్గా కనబడుతుంది బీజేపీ దగ్గరికి టీడీపీ వెళ్ళింది అని. ఎందుకంటే చాలా కాలంగా బీజేపీ దూరం పెడుతూనే ఉంది కదా. పదే బీజేపీ సర్టిఫికేట్లు ఇస్తూ వచ్చారు కదా, లోకేష్ నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు. సో ఆ సర్టిఫికేట్లు ఇచ్చి మోడీని విజనరీ అని పొగిడి మోడీని కలవడానికి ఆరాటపడి లోకేష్ అయితే అసలు చంద్రబాబు అరెస్ట్కి బీజేపీకి సంబంధమే లేదు అని సర్టిఫికేట్లు ఇచ్చి ఇవన్నీ చేసినాక కదా బీజేపీ వాళ్ళ దగ్గర తీసింది. బీజేపీ వాళ్ళు ముందే దగ్గర తీలే, బీజేపీ వాళ్ళు దూరమే పెట్టారు. బీజేపీ వాళ్ళు టీడీపీని నమ్మలే. కానీ వాళ్ళు పదే బీజేపీకి ప్రేమ లేఖలు రాశాక అప్పుడు వాళ్ళు ఓకే మనకు ఎంతో కొంత ఉపయోగపడతారు కదా, ఇంతకన్నా మార్గం లేదు కదా, ఎందుకంటే జనసేన విడిగా రావడానికి సిద్ధపడడం లేదు కదా పవన్ కళ్యాణ్ అని అంగీకరించారు. అందువల్ల రైల్వే స్టేషన్ ముందు మనకు సిగ్నల్ దగ్గర ఆపుతారు ట్రైన్. సో ఢిల్లీ రైల్వే స్టేషన్కు ముందు టీడీపీ ట్రైన్ ఆగింది తప్ప టీడీపీ దగ్గరికి బీజేపీ రాలేదు. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా అమిత్ షా పిలుపు వచ్చింది అన్న అది ఏదైనా అందరికీ తెలుసు. బీజేపీకు టీడీపీ తగ్గింది తప్ప ఆడ బీజేపీ అని తగ్గలే. సో బీజేపీ ఉపయోగించుకుంటోంది టీడీపీ బలహీనత, వీళ్ళ అవసరాన్ని బలహీనతని. రైట్.